ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో పర్టికులర్గా నేనైతే క్రూజ్ జర్నీస్ విండమేర్లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఐకానిక్ లొకేషన్స్ కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఫైనల్‌గా సైకిల్ రైడ్ అయితే అయిపోయి, బైక్ కూడా కలెక్ట్ అయిపోయిన తర్వాత 1 అవర్ మంచిగా పడుకొని, ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి క్రూజ్ ట్రిప్‌కి వెళ్దాం అనుకుంటున్నా. 10 మినిట్స్ డిస్టెన్స్‌లోనే ఉంది. నేనున్న హోటల్ దగ్గర నుంచి. సో, 4:30కి అట్లా ఉంది అని చెప్పారు. లెట్స్ సీ ఎలా అయితే ఉంటుందో. లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు అదే కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ సైకిల్ రైడ్ వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఐకానిక్ లొకేషన్స్ అవన్నీ నేను చూసాను, క్యాప్చర్ కూడా చేశాను. బట్ ఇప్పుడు జస్ట్ అదొక చిన్న ఎక్స్‌పీరియన్స్ లాగా అయితే చూస్తున్నా. ఇఫ్ మీరు ఇన్ కేస్ బైక్ రైడ్ చేయకపోతే మీకు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే, ఒకటి రెడ్ క్రూజ్ అని చెప్పేసి ఒక బోట్ ట్రిప్ ఉంటుంది. అది ఏంటంటే కంప్లీట్‌గా ప్రైమ్ లొకేషన్స్ అంతా చూపిస్తూ తీసుకువెళ్తుంది అంట ఎవ్రీ కార్నర్‌కి వెళ్ళి. దట్స్ అ లాంగ్ బోట్ జర్నీ. 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుందది. సో, ఐ థింక్ దట్ వుడ్ బి ప్రిఫరబుల్లీ బెటర్ అని నేను అనుకుంటా. ఇఫ్ మీరు ఒకవేళ బైక్ రైడ్ స్కిప్ చేస్తే. నేను ఆల్రెడీ బైక్ రైడ్‌కి వెళ్ళాను గాబట్టి, నేను జస్ట్ షార్ట్ జర్నీ లైక్ 45 మినిట్స్ క్రూజ్ ట్రిప్ అయితే తీసుకున్నాను. అదైతే ఐలాండ్ ట్రిప్. ఇన్ డీటెయిల్‌గా ఎంత కాస్టింగ్ అంతా అయిందో నేను లొకేషన్‌కి ఇది వెళ్ళినప్పుడు అయితే చూపిస్తూ టికెట్ ఆఫర్స్ మాట్లాడతాను. జస్ట్ ఫర్ సో, క్రూజెస్ ఇప్పుడైతే అనమాట. వెళ్ళిపోదాం పదండి. జస్ట్ ఫర్ క్రూజెస్ అని ఎందుకు చెప్తున్నానంటే, మనం ప్రైవేట్‌గా బోట్స్ కూడా హైర్ చేసుకోవచ్చు. ఫిషింగ్ బోట్స్ కానివ్వండి, స్పీడ్ బోట్స్ కానివ్వండి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ హైర్ చేసుకోవచ్చు. దానికి వచ్చేసి డెసిగ్నేటెడ్ అదర్ బుకింగ్ కౌంటర్స్ ఉన్నాయి. సో, లొకేషన్ ఇన్ అండ్ అరౌండ్ అయితే ఇలా ఉంది. మీరేదైతే చూస్తున్నారో వీడియోలో, నేను అరౌండ్ ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ 4:35 ఆ మధ్యలో వెళ్ళాను. అన్ని బోట్ రైడ్స్ 6కి అంతా స్టాప్ అయిపోతుంది. లాస్ట్ రైడ్ వచ్చేసి 5:00 అనమాట. సో, నేను ట్రిప్‌కి అంటే సైకిల్ రైడ్‌కి వెళ్ళి వచ్చినప్పటికి ఆహ్, ఓన్లీ ఒక స్పెసిఫిక్ రైడ్ అయితే అవైలబుల్‌గా ఉంది. సో, నేను అదైతే బుక్ చేసుకున్నాను. మీరు ఇంకా ప్రీ ప్లాన్డ్‌గా ప్లాన్ చేసుకుంటే రెడ్ క్రూజ్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ వన్ మోర్ చిన్న టిప్ ఏంటంటే, నేను బుక్ చేసుకుంటున్నప్పుడు లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. లైక్ చిన్న బోట్ అవ్వండి, పెద్ద బోట్ అవ్వండి. బట్ స్పెసిఫిక్ టైంలో పెద్ద క్రూజెస్ అవైలబుల్ ఉంటుంది. సో, అది అయితే ఒకసారి చెక్ చేసుకుని అడగండి టికెట్ ఆఫీస్‌లో. వాళ్ళైతే మనకి హెల్ప్ చేస్తారు. అండ్ ఇది నేనైతే చూపిస్తున్నానో ఇది అయితే బోట్ హైర్ అనమాట. నేను చెప్పాను కదా అదర్ సైడ్‌లో ఉంటుందని. ఇక్కడ పీపుల్ క్యూ అప్ అయ్యి ఉన్నారు. సో, whoever gets the boat they get into that and they collect the boat and then they go. నేనైతే ట్రై చేయలేదు ఇది బికాస్ ఐఎమ్ నాట్ టూ షూర్, కాన్ఫిడెంట్ అయితే లేను. నేను సింగిల్గా వెళ్ళి బోట్ హైర్ చేసుకుని వెళ్ళి రావడానికి. వాటర్ కదా, యూ హ్యావ్ టు బి వెరీ కాషియస్ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా. సో ఇది అయితే ఎల్లో బ్రూ అండ్ రెడ్ క్రూజెస్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉన్నాయి. ఎల్లో ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రిప్ అండ్ ఏ పాత్వేలో అయితే వెళ్తుందో అలా. రెడ్ క్రూజ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తుంది. నేనైతే బ్లూ క్రూజ్ తీసుకున్నాను విచ్ ఇస్ లైక్ అదర్ సైడ్. నేను ఏదైతే రైడ్లో కవర్ చేయలేదో నేను ఓన్లీ ఆ సైడ్ అయితే తీసుకున్నాను, విచ్ కాస్టెడ్ మీ అరౌండ్ 1350. మీకు డిఫరెంట్ సైజ్ ఆఫ్ క్రూజెస్ కూడా చెప్పాను కదా. క్రూజెస్ సైజెస్లో అయితే మనకి ప్రైస్ ఒక లేదండి, బట్ అవైలబిలిటీ బట్టి ఉంటుంది. సో, మీరు అయితే అరౌండ్ 4:00 అలా వెళ్తే మీకు పెద్ద క్రూజ్ దొరుకుతుంది. అండ్ ఇది ఎందుకు క్యాప్చర్ చేశానంటే, వరల్డ్ వార్ ఆ టైంలో అయితే ఇది ఒక బాంబ్ అంట. దాన్ని ఇప్పుడు ప్రిజర్వ్ చేసి జస్ట్ ఒక డొనేషన్ బాక్స్ లాగా అయితే పెట్టారు. సో, అది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. నేను ఇప్పుడు బోర్డ్ అవ్వబోయే క్రూజ్ అయితే వచ్చేసింది. సో, కనిపిస్తుంది కదా! లెట్స్ గెట్ ఇన్‌సైడ్ ద క్రూజ్ అండి. సో, నేను అబ్జర్వ్ చేసింది అంటే మోస్ట్‌లీ ఇది ఆఫ్ పీక్ టైమ్ అంట. ఈవినింగ్ టైమ్. సో, లెస్ క్రౌడెడ్ ఉంది. లెస్ క్రౌడెడ్ ఉండడం వల్ల మనం ఏ పాయింట్ నుంచైనా మనం ఎక్స్‌ప్లోర్ చేయాలి. అన్ని యాంగిల్స్ నుంచి మనం ల్యాండ్‌స్కేప్స్ చూసి ఎంజాయ్ చేయాలి ఆ వ్యూస్‌ని అనుకుంటే, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ మనం వెళ్ళాలి అనుకుంటే. ఎందుకంటే క్రౌడెడ్ లేకపోతే మనం ఫ్రీగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. అండ్ యాహ్! దట్స్ ద బెనిఫిట్ అని అనిపిచ్చింది. ఐ వాస్ సో లక్కీ. సో, బికాస్ క్రౌడెడ్ లేదు. ఐ వాస్ ఏబుల్ టు క్యాప్చర్ అండ్ అన్ని వ్యూస్ అయితే నేను ఎక్స్‌ప్లోర్ చేసి చూస్తా ఉన్నాను. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద వ్యూ. బట్ వన్ థింగ్ ఏంటి అంటే,
మీరు ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంటూ ద వ్యూస్ అండ్ సీనిక్ వ్యూస్ మీరు అంత ఎక్కువ ఏమి ఎంజాయ్ చేయరు. ఆన్ బోర్డ్ అయితే మనకి ప్రతి లొకేషన్ గురించి డీటెయిల్ కమెంటరీ అయితే ఉంటుంది. సో, యూ నీడ్ నాట్ వరీ అనమాట. అసలు ఇది ఎందుకెళ్తుంది? ఏంటి అన్నీ ఒకేలా ఉన్నాయి అని అనిపించొచ్చు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. బట్ వాళ్ళ కమెంటరీ మనం కేర్‌ఫుల్‌గా వింటే మనకి దాని ఇంపార్టెన్స్ అండ్ వై ఈస్ ఇట్ దేర్ అండ్ ఎందుకు ఆ పాయింట్ మనమైతే చూస్తున్నామో మనకి అర్థమవుతుంది. సో, మేక్ ష్యూర్ యూ లిసన్ టు ద కమెంటరీ అండి. ఎక్స్‌ప్లోరింగ్ మీ మీ వైబ్‌లో మీరు ఉంటున్నా కూడా మేక్ ష్యూర్ యూ లిసన్ టు ద కమెంటరీ. సో, అది అయితే నా చిన్న అడ్వైస్ మీకు. జస్ట్ బికాజ్ మీ ఈ ట్రిప్‌ని జస్ట్ చూడడంతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది అని. అండ్ చెప్పాను కదా! ఇట్ వాస్ నాట్ క్రౌడెడ్. సో, ఇదంతా ఎంప్టీగా ఉంది. వన్స్ ఇఫ్ యూర్ క్రౌడెడ్ ఉంటే డెఫినిట్‌గా మనకి సీట్ దొరకదు. అండ్ వన్ మోర్ టిప్ ఏంటి అంటే, మీరు ఫ్రంట్ ఆఫ్ ద క్రూజ్ అయితే వెళ్లి కూర్చోండి. సో దట్ ఆ వ్యూ మీరు వెళ్ళే కొద్దీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ యాహ్! ఔట్‌సైడ్ ప్రిఫర్ చేయండి. అండ్ డూ క్యారీ వింటర్ వేర్. బయట ఎండ కనిపిస్తున్నా అది సో డిసీవింగ్. మీకు తెలిసిందే కదా! జస్ట్ సన్ ఉన్నా కూడా చాలా ఫ్రీజింగ్‌గా ఉంది అప్పుడైతే. సో, మేక్ ష్యూర్ యూ బీ ఆన్ యువర్ వింటర్ వేర్. సో, క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. So let's enjoy the view. If you're still liking my videos, do like my videos and consider subscribing.